డాక్టర్ గారు రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదేంటి పిహెచ్కి జానపేట జానపేట సార్ కొద్ది గొప్ప నిధులు కావాలంటే కలెక్టర్ సపోర్ట్ చేస్తారు. కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండాలి పేషెంట్. మళ్ళీ నేను వస్తా మంచి గ్రేనరీ పెరిగా ప్లీజ్. మంచి సర్వీస్ దేవుడితో సమానం. మంచి పేద ఇక్కడే ఉంటావు కాబట్టి వెళ్ళదు కాబట్టి ఇక్కడే ఉంటాను. నువ్వు కూడా ఇక్కడే ఉంటాను. మంచి పేరు తెచ్చుకోవాలి ప్లీజ్. రిమోట్ ఏరియా ట్రైబల్ ఏరియా ప్లీజ్. గౌరవ కలెక్టర్ గారు, ఐటీడీఏపీఓ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, అదే రకంగా డాక్టర్స్, సిస్టర్స్, ఈ ప్రాంత ముఖ్య ప్రముఖులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 15 నెలలు పూర్తయింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం, పేదోడి కన్నీరు తెరిచే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం వైద్యానికి, విద్యకి పెద్దపీట వేయడంతో పాటు యువతకి, మహిళలకి, రైతన్నలకి పెద్దపీట వేస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారి నిర్వాహకంతో 8,19,000 కోట్లు అప్పు నెత్తి మీద పెట్టిన వైద్యానికి పేదవాడు ఎక్కడా ఇబ్బంది పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం గిరిజన ప్రాంతమైన ఈ మారుమూల పెనపాక నియోజకవర్గంలో పెనపాకలో పెద్ద ఎత్తున మంచి హాస్పిటల్ ని ఇంతకు ముందు ఏదో అరాకొర ఉంటే కొత్త హాస్పిటల్ ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. ఒక పెనపాక నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యకి, వైద్యకి, ముఖ్యంగా విద్య విషయంలో కూడా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఐపైలో పేదవాళ్ళు, పెద్దవాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటారో ఉన్నతమైన పెద్ద కాలేజీల్లో, స్కూల్లో వాటిని తలతన్నే విధంగా ప్రతి నియోజకవర్గానికి సుమారు 3,500 పిల్లలు ఉండే విధంగా 200 కోట్ల రూపాయలతో ఇప్పటికే 58 స్కూల్స్ కి 58 నియోజకవర్గాలు 11,600 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. అదే రకంగా వైద్యం పట్ల కూడా హైదరాబాద్ తో పాటు ముఖ్య పట్టణాల అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన హాస్పిటల్స్ ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మాటలతో కాకుండా అన్ని రంగాలలో వైద్యం పట్ల, విద్య పట్ల, పేదవాడి కష్టాలలో పాలుపంచుకునే మన ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని 15 నెలల క్రితం ఎలా మీరు తాతాలాడారో దాన్ని నిలబెట్టే విధంగా మన ప్రభుత్వం భవిష్యత్తులో పనిచేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్స్ అంటే దేవుళ్లతో సమానం. ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం, మంచి వైద్యం దొరకదు. మీరు మంచి పేరు తెచ్చుకునే విధంగా మంచి సర్వీస్ ఇవ్వాలని ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.